నేల ఉసిరి మొక్క ప్రతి భాగాన్ని కూడా ఏదో ఒక ఔషధం తయారీలో వాడతారట. పూర్వం ఈ మొక్క ప్రాముఖ్యతను తెలుసుకుని ఈ మొక్కలను మన పూర్వీకులు వాడుకుని ఎన్నో ప్రయోజనాలను పొందారు. ఈ నేల ఉసిరి కాండం, వేరులు, ఆకులు, పువ్వులు, కాయలు, ఈ చెట్టు నుంచి ఏర్పడే పాలు అన్ని కూడా ఆయుర్వేద మందులో వాడుతున్నారు. నేల ఉసిరి అనేది యాంటీ హెపటైటిస్ బి గా పనిచేస్తుందని నిర్ధారించబడింది. అలాగే ఆయుర్వేదం ప్రకారం నేల ఉసిరి వేరును సేకరించి పాలలో వేసి మరిగించి ఒక 40 రోజుల పాటు తాగితే లివర్ వ్యాధులు పూర్తిగా నయమవుతాయని మన ఆయుర్వేదం గ్రంథాలలో వివరించబడింది. అలాగే కామెర్లు, నేల ఉసిరిలో హెపటైటిస్ అనే యాంటీవైరస్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఈ మొక్కని వేర్లతో సహా తీసుకుని వచ్చి శుభ్రంగా కడిగి రోట్లో వేసుకుని మెత్తగా నూరి రసాన్ని తీసుకోవాలి. ఈ రసాన్ని పెరుగులో కలుపుకొని ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే 2-3 రోజుల్లో కామెర్ల వ్యాధి నుంచి బయటపడొచ్చు. అలాగే చర్మ వ్యాధులు, ఈ మధ్య కాలంలో చాలా మందికి చర్మానికి సంబంధించిన వ్యాధులు చాలానే వస్తున్నాయి కదా. ముఖ్యంగా గజ్జి, తామరతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అయితే అటువంటి వారు ఈ నేల ఉసిరి మొక్కని తెచ్చుకుని మెత్తగా దంచుకుని ఒక ముద్దలాగా చేసుకుని ఉప్పుతో కలిపి గజ్జి, తామర ఉన్న ప్రదేశాల్లో ఉంచినట్లయితే వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది. మూత్ర సంబంధిత రోగాలను కూడా నయం చేయడానికి నేల ఉసిరి మొక్క చాలా బాగా సహాయపడుతుంది. అయితే దీనికోసం మీరు నేల ఉసిరి ఆకును దంచి రసం తీసి ఒక స్పూన్ మోతాదులో 1 గ్లాస్ నాటు ఆవు పాలతో కలిపి 2 పూటల తాగుతూ ఉంటే సమస్త మూత్ర రోగాలు పోతాయి. నేల ఉసిరి మొక్క ఆకులను ఉదయం అలానే సాయంత్రం నమలడం ద్వారా వెక్కిళ్ల సమస్య నుంచి బయటపడదు. ఈ నేల ఉసిరి మొక్కను కషాయంలా కాచి తాగడం వలన కిడ్నీలో రాళ్లు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి.